జీజాబాయ్, ఎప్పుడైనా వ్యక్తి నిద్రపోయే సమయంలో తన గురించి ఆలోచిస్తాడో ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. ఇక ఏ వ్యక్తి అయినా నిద్రపోయే సమయంలో ఇతరుల గురించి ఆలోచిస్తాడో తను సంతోషంగా ఉండడు, బాధపడతాడు. పడుకో. వదినా, నేనెందుకు అడుగుతున్నానంటే, ఈ భీమ్ ఆంగ్లేయుల వల్ల పీడించబడ్డ అమ్మాయిని అంటే ఆర్తిని మొదటిసారి చూశాడు. మీరింకా నేను ఇలాంటి ఆర్తులని ఎంతమందిని చూడలేదు. అయినా మీకు తెలీదా వదినా, ఇలాంటి ఏ ఆర్తికైనా ఎలాంటి న్యాయం లభించదని? తెలుసు జీజాబాయ్, అన్నీ తెలుసు. ఇదే నమ్మకాన్ని కదిలించడానికి ముక్కలు చేసే ప్రయత్నం మన భీమ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక్క ఆర్తికైనా న్యాయం లభించాలని. అందుకనే మేమంతా వాడికి సహకరిస్తూ ఉంటాం. ఈ కారణంతోనే మేమంతా ప్రశాంతంగా నిద్రపోతాం కూడా. నమ్మకం కలిగించండి. ఏ గ్లాసులో అయితే పొద్దున చాయ్ తాగుతామో అదే గ్లాసులో ఒకరోజు మొత్తం సముద్రమే నింపేస్తాము అని. వదినా, దీన్ని నమ్మకం కాదు, మూర్ఖత్వం అంటారు. ఇక మీ గారాల భీమ్ అదే మూర్ఖపు పని చేస్తున్నాడు ఇప్పుడు. ఇక తనతో పాటు మీరందరూ కూడా అదే పని చేస్తున్నారు. అసలు ఏమీ మారదు వదినా, అసలు ఏమీ మారదు. పడుకోండి. చూడు, నువ్వు నీ అవతారాన్ని ఎలా చేసుకున్నావో, ఇక నువ్వు డేవిడ్ గారితో ఎప్పుడైతే పోరాడాలని నిర్ణయించుకున్నావో, నువ్వు నీ గురించి అలాగే నీకు పుట్టబోయే బిడ్డ గురించి ఇద్దరి గురించి శ్రద్ధ తీసుకోవాలి. నువ్విక ఇలాగే తినకుండా తాగకుండా ఏడుస్తూ ఉంటే అప్పుడు నీతో పాటు నీ కడుపులోని ఈ బిడ్డ ఆరోగ్యం ఇద్దరిది చెడిపోతుంది. వెళ్ళి స్నానం చెయ్యి. ఆ లోపు నేనేదైనా వంట వండుతాను. సర్వస్వం మట్టి పాలైపోయిందక్క. ఇంకేం మిగిలిందని? కలలు లేవు, సంతోషాలు లేవు, నా బట్టలు, నా పరువు ఏవీ లేకుండా పోయాయి. నాకు ఇలాగే బాగుందక్క, నాకు ఇలాగే బాగుంది. నువ్వు వెళ్ళి నా చీర తీసుకుని కట్టుకో. అయినా నువ్వింతలా బాధపడకు. నా భర్త కూడా నన్ను వదిలేసి పారిపోయాడు కదా, నేను బ్రతకడం లేదా? నువ్వు కూడా అలాగే బ్రతకాల్సి ఉంటుంది. వెళ్ళు. ఇక నేను మీ ఇద్దరి కోసం చాయ్ చేస్తాను. ఈలోగా పిన్ని నువ్వు స్నానం చేయి. ఆర్తి, వెళ్ళు. నా మనసు చెప్తుంది ఏదో ఒక రోజు భీమ్ ఇంకా రమాల పేర్ల మీద కూడా రోడ్లు కూడళ్లు ఏర్పడతాయని. ఎందుకంటే వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఇతరులకు దారి చూపిస్తుంటారు. ఎవరైతే ఇతరులకు దారి చూపించడం జరిగిందో వాళ్ళ పేర్లనే కూడళ్ల దగ్గర రాయడం జరుగుతుంది. ఏంటి, వీధుల కూడళ్ల దగ్గర పేర్లు రాయడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసలు నువ్వు మొహానికి మసి పూసుకుని వచ్చావు. ఎలాంటి రోజులొచ్చాయి? ఒక్కరోజు బయటికెళ్లిన పిల్ల కడుపు తెచ్చుకొని ఇంటికొచ్చింది. అలాంటిది మాకే నేర్పిస్తుందా? ఎందుకు నోరు మూసుకోవాలి? ఇది అసలు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. దీన్ని ఎవరు కూడా బలవంతం చేయలేదు కదా. ఇది దీని ఇష్టంతోనే వెళ్ళింది. నిన్నటిదాకా ఇది ఈ బస్సుకి ఎలా వస్తుండేది మీరందరూ కూడా చూశారు కదా. ఇక ఈ రోజు దీని మీద జాలెందుకు చూపిస్తున్నారు? ఏ విషయంలో న్యాయం జరగాలి? మీ పంచాయతీ ఆపండి. నమస్కారం బాబు గారు. తమరి ఈ
రోడ్లు కూడళ్లు వీధులు మురుక్కాలువల పంచాయతీ అయిపోయినట్టయితే కొంచెం ఇన్స్పెక్టర్ గారి మాటలు కూడా వినండి. ఆర్తి, మీకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ రాయించడం జరిగింది. ఎలాంటి ఎఫ్ఐఆర్? ఒక వ్యక్తి మీ మీద రాయించాడు, తన బిడ్డకు మీరు తల్లి కాబోతున్నారని. ఏంటి? ఇక తన బిడ్డను కడుపులో పెట్టుకుని మీరు తన దగ్గర నుంచి పారిపోయారని. ఇన్స్పెక్టర్ గారు, మీరేది చెప్తే అది మేము నమ్మేయాలా? అరే మీరు నమ్మండి నమ్మకపోండి, కానీ చెప్పింది మాత్రం పచ్చి నిజం. నేను ఇంకా ఆర్తి డేవిడ్ సార్ దగ్గర పనిచేస్తున్నాం. నేను ఆర్తికి చెప్పాను మనం మన బిడ్డను తీసుకుని బస్తీలో ఇల్లు తీసుకుందామని. అలాగే డేవిడ్ సార్ ఇంట్లో ఉండకుండా రోజు ఇక్కడ నుంచి వచ్చి వెళ్తూ అక్కడ పని చేద్దామని. ఎందుకంటే బిడ్డను కలిసి పెంచొచ్చని. అసలేం వాగుతున్నావు? వాగుతున్నప్పుడు సిగ్గు అనిపించడం లేదా? చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒక పెద్ద జాతి వాడిని అయ్యుండి కూడా నిన్ను స్వీకరిస్తున్నానని. చూస్తుంటే డేవిడ్ గారు మీకు కొంచెం డబ్బు ఎక్కువే తినిపించాడనిపిస్తుంది. ఆర్తికి కూడా చాలా డబ్బులు అందుతుంది, అందుకు కడుపు తీయించుకో. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు ఇదంతా వీళ్ళ వ్యక్తిగత విషయం. మనం ఇక్కడ మన విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవడం? అన్నట్టు ఈ కూడలి దగ్గర ఒక మంచి చాయ్ పలహారశాల ఉంది. వీళ్ళ అక్కడ పలహారం చాయ్ తీసుకుందాం. ఎందుకంటే వీళ్ళను ఈ భీమ్ రమా పేర్ల మీద ఏ రోడ్డైనా కూడళ్ళైనా మురుక్కాలువలో ఏ నిర్మిస్తారో నిర్మించుకోనివ్వండి. చూడండి, ఇందాక కాసేపటి క్రితమే నాయకుల గురించి మాట్లాడింది. ఇక ఇప్పుడు తనే ఏడుస్తోంది. సభ ఆలోచించుకో. డేవిడ్ గారి ఒక్క ఎత్తు మీ మార్గాలన్నింటినీ మూసేసింది. హితేష్ బాబాయ్, ఒక్క ఎత్తు వేసినందువల్ల ఒకరి మార్గాలు మూసుకుపోవు. న్యాయం అణిగిపోదు. సత్యం దాక్కోలేదు. తర్వాత మేమేం చేయాల్సి ఉంటుందో ఆలోచించుకుంటాం. తనకేం చెప్పావు? ఏం చెప్పావు? తను అలా వెళ్ళిపోయింది. చెప్పు, లేదంటే ఇక్కడే నేలకేసి కొడతాను. ఏయ్ పహల్వాన్, శాంతి. ఒకవేళ నేను శాంతి కోల్పోయానంటే నీ ఆరోగ్యం మరోసారి చెడిపోవచ్చు. అర్థమైందా? నేను విషం ఇవ్వలేదు తాగి చనిపోవడానికి. పళ్ళిచ్చాను. కొంచెం ఓపిక పట్టు. ఆర్తి, ఆర్తి, తలుపు తీ. ఆర్తి, ఆర్తి, ఆర్తి గారు, ఆర్తి, ఆర్తి గారు.
డేవిడ్ సార్ చెప్పినట్టు విను, లేదంటే నీ కారణంగా దీపక్ ఇంకా శోభ జీవితాలు నాశనం అయిపోతాయి. తర్వాత మెల్లమెల్లగా డేవిడ్ సార్ చెప్తే ఈ బస్తీ వాళ్ళు కూడా మీద పడిపోతారు. ఇదిగో ఈ బుట్టలో బిడ్డను కరిగించే మందుంది, అది తాగు. ఆర్తి గారు తలుపు తీయండి. ఆర్తి తలుపు తీయండి. ఆర్తి గారు తలుపు తీయండి. ఆర్తి గారు తలుపు తీయి. ఈ పళ్ళ కింద పోలినంత డబ్బుంది, అదంతా నీకే. చూడు, ఆలస్యమైపోయింది. అన్నట్టు భీమరావు, నువ్వు చాలా తెలివైనవాడు అనుకుంటావు కదా. ఇక ఆలోచించు, ఇప్పుడు ఏం చెయ్యాలో. నేను బయలుదేరుతాను. ఇదిగో ఈ బుట్టలో బిడ్డను కరిగించే మందుంది, అది తాగు. నాకు మీ అందరి దగ్గర ఒక సలహా కావాలి. ఏం సలహా కావాలో అడుగు. అన్నట్టు నువ్వు ఇలా అడగడం చాలా మంచిదైంది తెలుసా. ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా మంది మనుషులున్నారు. వాళ్ల దగ్గర నువ్వు సలహా తీసుకోవడం మంచిది. లేదంటే ఎక్కువ మంది తప్పుడు దారి ఎందుకు ఎంచుకుంటారంటే వాళ్ళకి భీమ్ ఇంకా రమల సలహాలే సరైనవనిపిస్తాయి కాబట్టి. జీజాబాయ్, పరిస్థితి చూసుకుని మాట్లాడడం మంచిది. అవునార్తి, ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. ఇది మందు. దీన్ని తాగానంటే ప్రపంచం దృష్టిలో ఏం పాపముందో అది కడుపులోనే చనిపోతుంది. నిజానికి నేను కేవలం ప్రేమించానంతే. తన పాపానికి మొహం చాటేశాడు. మారిపోయింది తను, కానీ కళంకం కేవలం నాకే అంటుంది. ఇక ఇవి డబ్బులు. ఎంత డబ్బంటే వీటితో నాది, అక్కది, దీపక్ది, మా అందరి జీవితాలు ఇప్పటి నుంచి చాలా హాయిగా గడిచిపోతాయి. కానీ నాకొక షరతు. షరత్ ఏంటంటే నేను ఈ మందును తాగాల్సి ఉంటుంది, నా బిడ్డను చంపుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ డబ్బులు నాకు సొంతం అవుతాయి. ఇక నేనేం చేయడం మంచిదో మీరే నాకు చెప్పండి. చూడు ఆర్తి, నేనిప్పుడు డేవిడ్ దగ్గర పని కూడా చేయడం లేదు. అందుకే నువ్వు ఇలా మాత్రం అనుకోవద్దు నేను తన పక్షాన మాట్లాడుతున్నానని. నేను నీకు ఏం చెప్పినా నా అనుభవంతోనే చెప్తాను. నేను ప్రపంచాన్ని చాలా చూశాను. ఒకవైపు ఏ బిడ్డ ఉందంటే తను ఇప్పటిదాకా ఈ ప్రపంచంలోకి అడుగే పెట్టలేదు.
ఇక రెండో వైపు మీ అక్క దీపక్, మీరందరూ కొత్త వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకున్నారు కదా. నేర్చుకున్నాం అయ్య గారు. మనుషులు మిమ్మల్ని పొలం దాకా తీసుకెళ్తాడు. డైలీ మందు మొక్కలు పంచడం మొదలు పెట్టండి. వాళ్ళండి. ఆగండి. ఈ ఒక్కొక్క మిఠాయి డబ్బా మీరందరూ తీసుకోండి. అరే తినండి, ఇవన్నీ అన్నిటికంటే ఖరీదైన మిఠాయిలు. అందరూ తినండి. ఎందుకోసం ఇస్తున్నారు ఈ మిఠాయిలు? నా కడుపులో ఈయన బిడ్డ ఉంది. ఈ సంతోషంలో Shut up! మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఈ పిల్ల అబద్ధాలు చెప్తుంది, పిచ్చి పట్టినట్టుంది. వాళ్ళండి. సార్, మీకు ప్రమోషన్ లెటర్ వచ్చింది. వీటన్నిటి కారణంగా నా ప్రమోషన్ ఆగిపోతుందేమో. ఇదంతా నీ కారణంగా జరుగుతుంది భీమరావు. చూడు ఆర్తి, నీకు ఇంకా డబ్బులు ఇస్తాను, కానీ ఇదంతా ఆపేయ్. నువ్వు ధనికురాలివి కావాలనుకున్నావు కదా, అయితే ధనికురాలివి అవు. మీతో కలిసి లండన్కి వెళ్ళాలని కలలు కన్నాను, అది నెరవేరలేదు. మరిక ఇప్పుడు ధనికురాలయ్యి ఏం చేయాలి? నేను నీకు ఎంత అత్యాస ఉందనుకున్నానో నీకు అంతకంటే ఎక్కువే అత్యాస ఉందనిపిస్తోంది. నువ్వు అందరినీ పిచ్చి వాళ్ళని చేస్తున్నావు. కాస్తంత మిఠాయి చూపించుకోవడానికి పంచావు, ఇక మిగతా డబ్బుల్ని ఉంచుకున్నావు. అంటే అనుకుంటున్నావేమో ఎంత డబ్బు గుంజగలిగితే అంత గుంజాలని. ఇది నీకు ఎవరు నేర్పించారు? భీమరావా, వాడి వైఫ్ రామా, లేక స్వయంగా నేర్చుకుని వచ్చావా? నాకు తెలుసు మీరు ఇలాంటి మాటలు తప్పకుండా అంటారని. అందుకే మీ డబ్బులు కూడా తీసుకొచ్చాను. ఇదిగో మీరిచ్చిన డబ్బులు తీసుకోండి. నాకు ఈ డబ్బులు అక్కర్లేదు. ఇప్పుడు నాకు నా బిడ్డ కావాలంతే. ఆర్తి ఒక పని మనిషి అయ్యుండి కూడా నన్ను ఛాలెంజ్ చేసి వెళ్ళింది. ఆయన నేనేమి చేయలేకపోయాను. లేదు 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 సార్, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఈ ఛాలెంజ్ మీతో ఆర్తి చేసిందని మీకు అనిపిస్తుంది. కాదు, తను ఆర్తి ఆ చిన్న జాతి అమ్మాయి ఏమీ చెయ్యలేదు. తనలో అంత ధైర్యం కూడా లేదు, అలాగే అంత తెలివి లేదు మీకే సవాల్ విసరడానికి, మిమ్మల్ని ఛాలెంజ్ చేయడానికి. నాకు తెలుసు సార్, ఇదంతా ఆ భీమరావే చేశాడు. భీమరావ్, నేనున్నది ఈ భీమరావ్ ఛాలెంజ్ వినడానికి కాదు. ఈ భీమరావ్ని ఏదో ఒకటి చేయండి. అన్నట్లు సార్, నేను ఎంత కూపిలాగానో దాన్ని బట్టి చెప్తున్నాను. ఈ నరోత్తమ్ జోషి గారు కూడా భీమరావుని ఏం చేయలేకపోయాడు. నీ కూపీలు గంగలో కలుపుకో మూర్ఖుడా. నేనేమి చెయ్యలేకపోయానా? నువ్వేం చేయగలిగావు? నువ్వు కూడా ఏవి చెయ్యలేకపోయావు ఇన్స్పెక్టర్. ఏం చేయను సార్, నేను మా పోలీస్ అధికారిని అడిగాను. అందరూ భీమరావు చట్ట వ్యతిరేకమైన పనుల్ని సహించలేడని చెప్పారు. ఒకవేళ రేపు మా స్టేషన్ ముందు ధర్నా చేయడం మొదలుపెట్టాడంటే అప్పుడు నేనేం చేయాలి? అలాగే నేనేం విన్నానంటే వాడికి ఇక్కడ గవర్నమెంట్ దాకా పరిచయాలున్నాయట. అంతేకాదు సయాజీ మహారాజ్ కూడా తెలుసట. చూడండి సార్, చూడండి, ఈయనేం చేయలేకపోయాడు, ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు, ఇక నేనేం చేయగలను సార్? Shut up! ఎవరు ఏమీ చేయలేకపోతుంటే మరి నువ్వు జీతం ఎందుకు తీసుకుంటున్నావు? చావట పని దొంగ. ఇన్స్పెక్టర్, నువ్వు నేరుగా వెళ్ళి ఆర్తిని అరెస్ట్ చేయి. అలాగే
గుర్తుంచుకో, డాక్యుమెంట్స్ మొత్తం తీసుకెళ్ళు. ఎందుకంటే భీమ్రావ్ ఏమీ చేయలేకపోవాలి. సార్ కానీ తన మీద ఏ నేరం మోపాలి? ఏదో ఒకటి ఆలోచించు. ఇప్పుడు అది కూడా నేనే చెప్పలా? సరే సార్. చెప్పు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నాన్న, భీమ్ను ఆపండి. లక్ష్మి కూడా భీమ్ ఇంకా రమాలలాగే తయారైంది. తను కూడా సహాయం చేస్తుంది. తను ఎందుకు సహాయం చెయ్యాలి? ఒకవేళ లక్ష్మికి ఏదైనా జరిగిందంటే, నాన్న నాకెంత అనారోగ్యంగా ఉందంటే నేను లక్ష్మిని సరిగ్గా గుర్తు కూడా చేసుకోలేను. అందుకే నాన్న, మీరు భీమ్కు నచ్చ చెప్పండి. ఏదోటి చెయ్యండి, ఎలా అయినా చెయ్యండి, కానీ భీమ్ను ఆపండి నాన్న. అనంత్, నాకేమనిపిస్తుందంటే భీమ్ ఇక ఎవరు ఆపనా కూడా ఆగలేడు. అసలు ఎందుకు ఆగలేడు? ఇలా చెప్పి చెప్పి ప్రతిసారి భీమ్కి నచ్చిందే చేయనివ్వలేం కదా నాన్న. నాకు తెలుసు, భీమ్కు అన్నయ్యనైనందుకు నేను చాలా గర్వపడతాను. తన వల్ల మనకు ఎన్నోసార్లు ప్రయోజనం కలిగింది. మనకు గౌరవం పెరిగింది. కానీ నాన్న, దాని అర్థం ఇది కాదు కదా. ప్రతిసారి భీమ్ నిర్ణయాలన్నింటినీ ఇలా అని అంగీకరించలేం కదా. భీమ్రావును ఆపడం కష్టమని, తననెవరూ ఆపలేరని. అయితే వెళ్ళాపు. ఎలా అయితే బస్తీలోని మిగతా వాళ్ళు చెప్పినట్టుగా అలాగే నువ్వు కూడా వాళ్లతో వెళ్లి వాళ్లతో కలిసి వాడిని ఆపు. ఒకవేళ వాడు ఆగిపోతే మంచిదే కదా. సరే, అంటే మీరు భీమ్రావును ఆపరన్నమాట. నాన్న, ఒకవేళ మీరు ప్రయత్నించారంటే బహుశా భీమ్ ఆగిపోవచ్చు. అలాగే డేవిడ్తో పెట్టుకోడు కూడా. కానీ మీకు ఇష్టమే లేదు భీమ్రావు ఆగడం. ఎందుకంటే అంతా ఇదే అంటారు కదా, రామ్జీ భీమ్రావు తండ్రి అని. ఇక భీమ్ వ్యక్తిత్వంతో మీ ఆత్మాభిమానం కూడా ముడిపడుంది కదా నాన్న. చాలు. చాలు అనంత్, చాలు. ఏదేదో వాగకు. ఒకవేళ వాడు నీకు తమ్ముడైతే నేను కూడా భీమ్కు తండ్రిని. వాడి గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. ఎప్పుడైనా పోరాటం చేయడానికి ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు నీకంటే ఎక్కువగా నేనే కంగారు పడుతుంటాను. నేను చెప్పలేను, ఎప్పటికీ చెప్పలేను. ఎందుకంటే బాబు, అలా ఆలోచించగలిగే నా మార్గాలన్నీ మూసుకుపోయాయి. కానీ నువ్వు వాడి అన్నయ్యవు. బాలాలాగే నువ్వు కూడా వాడిని వ్యతిరేకించొచ్చు. లేదా లక్ష్మిలాగా నువ్వు వాడికి సహకరించొచ్చు. కానీ నువ్వు నాతో వాదించుకో. ఏమాత్రం వాదించొద్దు. నువ్వు భీమును ఆపడానికి ప్రయత్నించాలనుకుంటే ప్రయత్నించు, తప్పకుండా ప్రయత్నించు. నిన్నెవరూ ఆపరు. ఇక మిగిలింది లక్ష్మీ సంగతి అంటావా? తన మామయ్య ఇంకా బ్రతికే ఉన్నాడు, తన బాగోగులు చూడ్డానికి. తన గురించి నువ్వు బెంగపడకు. ఇక నన్ను క్షమించండి. లక్ష్మీ, పద. బావా, ఎందుకలా చేస్తున్నారు? రమా, నువ్వేం బెంగపడకో. లక్ష్మి నేనేమి హింసించను, అలాగే తనని కొట్టను కూడా. కేవలం తను మీ ఇద్దరితో పాటు రాదంతే. పద.
రమా ఆగు, తనని వెళ్ళనివ్వు. లాయర్ని వెతకడానికి మనిద్దరమే వెళ్దాం. వస్తాం నాన్న. అన్నయ్య, ఈ ఆనంద్కి హఠాత్తుగా ఏమైంది? కొంచెం వాడికి చెప్పండి. హఠాత్తుగా కాదు వదినా. అసలు భీమ్ చెప్పే ఆ కలల గురించి ఎంతకాలమని వింటూ ఉంటారు మీరు? ఇంకా ఎంతకాలమని ఆ కాల్పనిక ప్రపంచంలోనే బ్రతుకుతారు? ఏముంది, ఆనంద్కు తొందరగా అర్థమైపోయింది. ఇక తను సరైన మార్గంలో వెళ్తున్నాడు. మీరా, ఆనంద్ సమస్య వేరే ఉంది. వాడిని వాడి పద్ధతిలోనే ఉండనివ్వు. అమ్మా, వెళ్ళడం అంత అవసరమా? అవును, అవసరమే. ఆర్తి ఆ డేవిడ్ బిడ్డకి తెల్లవుతానంటోంది. తను అలాగే ఆ బస్తీలో ఉంటానంటోంది. అలాగే ఆ డేవిడ్ తో పోరాడుతుందట. నా కొడుకిప్పుడు పెద్దవాడవుతున్నాడు. ఇక వాడి కోసం, వాడి సంరక్షణ కోసం ఇదే మంచిది. అందుకే నేను చేస్తాను, నువ్వు చూడు. దీపక్, నువ్వు ఇంకేం మాట్లాడకు. నాతో పాటు పద. అయ్యో రామ్జీ, నాకేమనిపిస్తుందంటే నీ రెండో కొడుకు కూడా బాలలాగా మారిపోయాడని. పాపం రామ్జీ జీవితమంతా తన పిల్లలకు సిద్ధాంతాలు నేర్పిస్తూ వచ్చాడు. కానీ పిల్లలు ఈ రకంగా తయారైపోయారు. నోర్ముయ్ హితేష్, ఇంకేం మాట్లాడద్దు. మా కుటుంబం గురించి నీకేం తెలుసని? ఆనంద్కు కోపం వచ్చింది, కేకలేసి వెళ్లిపోయాడు. కాని వాడికి చెప్పడానికి లక్ష్మి వెళ్ళింది కదా. బాలా వేరు, అలాగే భీమ్, ఆనంద్, లక్ష్మి, రమా మేమంతా ఒక్కటే. అలాగే ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాం. లక్ష్మి, నువ్వు ఆనంద్తో మాట్లాడావా? వాడికి నచ్చ చెప్పావు కదా మరోసారి అలా చెయ్యొద్దని. లేదు పిన్ని, ఆయన చేసింది సరైందే. ఎందుకంటే మేము భీమ్రావ్ ఇంకా రమ వెనకాల తిరుగుతూనే ఉండలేం కదా. నేను కూడా పని చేయాల్సి ఉంటుంది. లక్ష్మి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మావయ్య, క్షమించండి, కానీ ఆయన చేసింది ఒప్పే. మీకంటే పెన్షన్ వస్తుంది కదా, దాంతో మీ ఇల్లు గడిచిపోతుంది. కానీ మా సంగతి ఏంటి మావయ్య? మావయ్య, మా ఇల్లు గడవాలంటే మేము సంపాదించక తప్పదు కదా. నేను కూడా కోరుకుంటున్నాను భీమ్రావ్ ఇంకా రమకు వీలైనంత త్వరగా లాయర్ దొరకాలని. కానీ నేను పని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. అరే, మొత్తం తిరగబడిపోయినట్టుందే. భీమ్, రమ, లక్ష్మి ఇంకా ఆనందుల మధ్య పగుళ్లు ఏర్పడినట్టున్నాయి. మీ అందరి ప్రవర్తన గురించి నాకు బాగా తెలుసు. అవకాశం దొరికిందని భీమ్తో ముడిపడుతున్న వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తున్నారా? నాన్న, భీమ్ను ఆపండి. నాకేమనిపిస్తుందంటే భీమ్ ఇక ఎవరు ఆపినా కూడా ఆగలేడు. అసలు ఎందుకు ఆగలేడు? ఇలా చెప్పి చెప్పి ప్రతిసారి భీమ్కు నచ్చిందే చేయనివ్వలేం కదా నాన్న. పాచుకోండి. తాగను, నాకొద్దు, వద్దు, అలా చేయకండి. ఇది మీ బిడ్డే కదా, మన ఇద్దరి ప్రేమకు గుర్తు. మీరు ఇలా చేయకండి, ఇది మీ రక్తమే కదా. నువ్వు చేసిన తప్ప ఇది. నువ్వు ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పావంటే ఇది నా రక్తం అని. అదే చెయ్యకుండా ఉండాల్సింది. నువ్వు పారిపోవాల్సింది, బిడ్డను పెంచుకోవాల్సింది. నేను ఏవి అనేవాడిని కాదు. కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఈ మందు
తాగక తప్పదు. అవును, నువ్వు ఏమన్నావు? నిన్ను భీమరావు కాపాడుతాడా? భీమరావు, ఇప్పుడు నీ భీమరావు ఎక్కడున్నాడు? నీ భీమరావుని పిలువు, రమ్మను. భీమరావు తెలియడం లేదురామా, మన లాయర్ సార్ బొంబాయికి ఎప్పుడు తిరిగి వస్తారు? ఇప్పుడు ఏ లాయర్ల దగ్గరికి వెళ్ళామో వాళ్ళందరూ నిరాకరించారు. డేవిడ్ గారి గురించి అందరికీ తెలుసు. అందరూ ఆయనతో భయపడతారు. పదవికి భయపడడం సహజమే కదా. ఆర్తి గారు ఎలా విడుదలవుతారు? తెలీదు. ఏ లాయర్ల గురించి సార్ నాకు చెప్పారు వాళ్ళందరి ఇళ్లలో అడుగుతూ వెళ్ళిపోదాం. బహుశా ఏదైనా మార్గం దొరుకుతుందేమో. కానిస్టేబుల్, వెళ్ళు. నా కోసం వేడివేడిగా చాయ్ తీసుకొనిరా. అరే, మేము ఉద్యోగం చేసుకునేవాళ్ళం. మాకు చాయ్ నీళ్లు అన్ని సమయానికి అందుతుండాలి. ఇక్కడందరూ పనికి మాలిన వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళకు చాయ్ ఇంకా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని. ఏంటి, ఎందుకని దొరకవు? వీళ్ళ దళయమ్మ ఇంకా చనిపోలేదు. వీళ్ళకు ఛాయ్ దొరకపోవడానికి నేను వీళ్ళందరి కోసం ఛాయ్ పెట్టి తీసుకొచ్చాను. ఇది పోలీస్ స్టేషన్, ఏదో ధర్మశాల కాదు. ఇంటి నుంచి చాయ్ పెట్టుకు తీసుకురావడానికి. ఇన్స్పెక్టర్ గారు, మాకు కూడా ఇలా పోలీస్ స్టేషన్ బయట కూర్చోవడం నచ్చటం లేదు. కానీ మీరు చట్టం గొంతు నిలుమేస్తున్నారు. అందుకే ఆ చట్టాన్ని రక్షించడం కోసం మేమంతా కూర్చున్నాం. అయినా కూడా ఇంటి నుంచి చాయ్ తేవడం, ఒకరికి తాగించడం అదేమీ నేరం కాదు కదా. దలియా అమ్మ, మీరు చాయ్ పోసివ్వండి. సరే, అయితే ఇలాగే కూర్చొని ఉండండి. నందు మనోహర్లకు పోసు. రామ్జీ అన్నా, ఒకసారి అలా పదండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఇది పట్టుకో, నేను ఇప్పుడే వస్తాను. చెప్పండి. రామ్జీ అన్న, అది జీజాబాయి మీకు సందేశం పంపించింది. ఎప్పటిదాకా మీరు తన దగ్గరికి వెళ్ళి తనతో కలిసి ఛాయ్ తాగినంత వరకు అంతవరకు తను పస్తులుంటుందట. ఛాయ్ కూడా తాగదట. ఏమందంటే తన ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదట, తను చనిపోయినా పర్లేదంట. తను చాయ్ తాగని లేదా తాగకపోని నాకు పెద్దగా తేడా ఏముండదు. కానీ కొంచెం బాధ అనిపిస్తుంది అంతే, ఇంకేమీ లేదు. నాన్నా, నిజానికి ఆ సమస్యలకు పరిష్కారం వెతకడం ఇదే భర్తకున్న కర్తవ్యం. అవునా? అంటే కర్తవ్యం కేవలం భర్తకే ఉంటుందా? భార్యకు ఉండదా? నిజం చెప్పాలంటే ఈ బంధానికి ఉన్న ప్రత్యేకత కూడా ఇదే. అసలు మీరెందుకింత పట్టుబడుతున్నారు? ఒకసారి వెళ్ళొచ్చు కదా. సరే దలియమ్మ, వెళ్ళి జీజాబాయికి చెప్పండి నేను కూడా ఇక్కడ ఛాయ్ తాగడం లేదని. నాన్నా, తను అక్కడుండని, నేను ఇక్కడుంటాను. నాన్న, మీరు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు? ఇదిగోండి, వెళ్ళి తనకు చెప్పండి. సరే.
భీమరావ్, రామ్జీ, డేవిడ్ సార్ నన్ను మీటింగ్కి రమ్మని చెప్పాడు. కొంచెం హై లెవెల్ మీటింగ్. అసలు మీ అందరినీ ఎదుర్కోవడం ఎలా అని. ఆ మీటింగ్ పూర్తయ్యేలోపు మీరంతా ఇక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోండి. లేదంటే మేము మా పద్ధతిలో వెళ్ళగొడతాం. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఏది ఏమైనా సరే, కానీ ఈ భీమరావు న్యాయం నుంచి ఎప్పటికీ పారిపోలేడు. సరే, నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను. తర్వాత మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని, కొట్టాలని లేదా చంపాలని. కానీ నాన్న, ఒకవేళ రాత్రికి రాత్రి ఇక్కడికి 100-200 మంది వస్తే అప్పుడు మనం 9-10 మందిని కలిసి ఏం చేయగలుగుతాం? అలాగే ఒకవేళ వాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంతమందిని ఎక్కడి నుంచి రప్పించాలి? ఒక ఉపాయం ఉంది. ఏంటి? ఒక వ్యక్తి ఉన్నారు, శ్రీదాన్ తుకోబాదామ్ని. తను మనకు సహాయం చేస్తారు. శ్రీదామ్ తుకోబాదామని పూణేలో ఉంటాడు, ఆయనే కదా? అవును మావయ్య, ఆయనే. రమ చెప్పింది నిజమే. 1875లో పుట్టిన దామ్నే మన సమాజంలో పెద్ద నాయకులందరిలో ఒక నాయకుడు. ఆయన మనకు సహాయం చేయగలడు. ఒకవేళ డేవిడ్ ప్రశ్నకు జవాబు ఎవరి దగ్గరైనా ఉందంటే అది ఆయన దగ్గరే ఉంది. శ్రీదామ్ తుకోబా దామ్నే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాతి పోరాటం ఎప్పుడు తేలికవుతుందంటే అది ఎక్కువ మంది కలిసి పోరాడినప్పుడు. బాబు, నాకు గుర్తుంది 1903 సస్వాడ్లో ఆయన మన జాతి వాళ్ళను సభకు రమ్మన్నారు. అప్పటి నుంచి ఆయన నిరంతరం మన జాతి వాళ్ళను కలుస్తున్నాడు, నచ్చ చెప్తున్నాడు, ప్రయత్నిస్తున్నారు. మన జాతి మీద ఏదైతే జాతి వివక్ష చూపిస్తున్నారో అది అంతమైపోవాలని. తనకు ఆంగ్లేయ ప్రభుత్వంలో పరిచయాలున్నాయని ఆయన మనిషి చెప్పాడు. ఇది ఇంకా చాలా మంచి విషయం. అవును, ఎందుకంటే డేవిడ్ సార్ సామూహిక శక్తిని ఉపయోగించి మనల్ని భయపెడతారు, సైన్యాన్ని ఉపయోగించుకుంటాడు. ఈ రోజు రాత్రి మనందరం ఒక సభకు వెళ్ళాలి. ఎలాంటి సభ? ఆయన చాలా పెద్ద వ్యక్తి, పూణేలో ఉంటాడు. ఇప్పుడు బొంబాయిలో మన జాతి వాళ్ళను కలవాలనుకుంటున్నాడు. ఇక ఆయన పేరేంటంటే శ్రీధామ్ తుకుబా దామ్నే. ఇంతకీ ఎవరైనా? ఎవరా? చాలా పెద్ద సమాజ ఉద్ధారకుడు. మనం వెళ్తే ఆయన చెప్తాడు మనందరం చక్కగా ఎలా బతకగలమో అని. బాగుంది, మీ అందరినీ మెచ్చుకోవాల్సిందే. అంటే ఇన్ని సంవత్సరాలుగా నా తమ్ముడు భీమరావు మంచిగా బతికే పద్ధతి గురించి చెప్తుంటే మీకెవరికి అర్థం కాలేదు కదా? అవునా? చూడండి, నేను ఇలా చెప్పడం లేదు మీరెవరి గురించి చెప్తున్నారో ఆయన తప్పని, ఆయన చెప్పినట్టు వినడం మంచిది కాదని. నిజానికి నేనేం చెప్తున్నానంటే నా తమ్ముడు భీమరావు ఏం చెప్తాడో అది కూడా ఒప్పే అని. వాడు చెప్పింది కూడా మీరందరూ వినడం మంచిదని. అవును, ఆనంద్ చెప్పింది నిజమే. చూడండి, మనకు మేలు చేసే విషయం ఎవరు చెప్పినా సరే మనందరం వినడం మంచిదే. నేను విన్ను పులియా, నేను భీమరావు చెప్పినట్టు అస్సలు వినను. ఇక ఆ మహాశయుడి సభకు మేమంతా ఖచ్చితంగా వెళ్తాం. చూడు పులియా, నువ్వు కూడా రావాలి. సరే, నేను కూడా వస్తాను. భీమ్ మాటలు ఎవరు వింటారో వాళ్లే వినని.
నమస్కారం. నేనున్నాను, చెప్పండి. ఎవరు మీరు? ఈయన మా నాయకుడు దామ్నే గారు. ఇక నేను ఈయన అనుచరుడు ప్రసాద్ని. ఇదిగో హితేష్ అన్న, జోకు, పురియా, జీజాబాయ్, అందరూ రండి. దలియమ్మ, మన బస్తీలోకి ఎవరొచ్చారో చూడండి. దామ్నే గారని చాలా పెద్ద మనిషి. మీరా సాహెబ్, మీరా? మా బస్తీలోకి మీకు స్వాగతం పలుకుతున్నాం. మా బస్తీ వాళ్ళందరము మీకు మనస్ఫూర్తిగా అభివాదాలు చేస్తున్నాం. మా నాన్నగారు మీ గురించి ఎన్నోసార్లు చెప్పారు. ఆనంద్, మీ నాన్న ఎందరి గురించో ఎన్నెన్నో చెప్తూ ఉంటాడు. పెద్ద వ్యక్తి కదా, కూర్చోమని చెప్పు. ఇక నీ కథ తర్వాత. జనార్దన్, పద పద, మంచం తీసుకున్నదా సాహెబ్ కూర్చోడానికి. ఆగండి, నేను మంచం మీద కాదు, ఇక్కడే నేల మీద కూర్చుంటాను. అయ్యో అయ్యో, ఒక్క నిమిషం. త్వరగా తీసుకురా జనార్దన్. సాహెబ్, సాహెబ్, మీరు ఇందులో కూర్చోండి. మీరు మొదటిసారి మా బస్తీకి వచ్చారు. మేము మిమ్మల్ని నేల మీద కూర్చొనివ్వం. రండి, కూర్చోండి. ఒకవేళ మీరు కుర్చీలో కూర్చున్నారంటే మాకేమనిపిస్తుందంటే మాకు గౌరవం పెరిగిందని. మీరు ఎంత మాట అన్న తర్వాత నేను కాదని చెప్పలేను. అలాగే చెప్పండి, మీకు తనకు ఎలాంటి సంబంధం లేదని. అన్నయ్య, అసలు నిజం ఏంటంటే జీజాబాయ్ ఎలాంటిదైనా తను మన ఇంట్లో ఒక భాగం. మనం తన ఇంట్లోంచి బయటకు గెంటేలేము. చూడు రామ్జీ అన్న, మీరు బాధ్యత తెలియని వ్యక్తి కాదు. అలాగే మీరు డేవిడ్ కాదు, తన బాధ్యతలకే మొహం చాటేయడానికి. మీరు రామ్జీ. అందుకే మీరు వెళ్ళండి. అలాగే జీజాబాయికి ఏదన్నా తినిపించండి. నేను వెళ్ళను. నేను బయటికి ఎక్కడికైనా దూరంగా కూర్చుంటాను. నువ్వు ఇలా అనుకో, నేను నీతో పాటు ధర్నాలో అక్కడే కూర్చున్నానని. నాన్నా, భీమ్, నా చెయ్యదురు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొచ్చు కదా. మీరు అక్కడికి వెళ్ళటం వల్ల ఎలాంటి సమస్యలు రావు. పైగా ఏవేవి సమస్యలున్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక ఏమైనా చెడిపోకముందు పరిష్కరించటం మంచిదే కదా నాన్న. బుద్ధుడి జీవితం నుంచి ఇదే నేర్చుకోగలం కదా, పరిష్కరించేవాడు అందరికంటే గొప్పవాడు అని. ఇక మీరు ముందే గొప్పవాళ్ళు. కానీ ఈసారి మీరు పరిష్కరించే మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరిద్దరూ చాలా విచిత్రమైన తండ్రి కొడుకులు. అంటే ఇక్కడ కూడా గొడవ పడుతూ న్యాయం గురించే మాట్లాడుతున్నారు. రామ్జీ, ఒకవేళ ఈ భీమ్రావు లాగా నా కొడుకునుంటేనా లాఠీతో కొట్టి వాడి ఎముకలు విరిచేవాడిని. నాన్న, మీరలా ఎప్పటికీ చెయ్యరని నాకు బాగా తెలుసు. అందుకే మీరు ఇన్స్పెక్టర్ కాదు, అలాగే డేవిడ్ కాదు. మీరు రామ్జీ సక్పాల్ నాన్న. అందుకే మీరు ఇంటికి వెళ్ళండి నాన్న. నిజంగా మీరు అక్కడికి వెళ్ళడం చాలా అవసరం. సరే బాబు, నేనింటికి వెళ్తాను. అలాగే మీ అందరి కోసం భోజనం కూడా తీసుకొస్తాను. అదే దామ్నే గారు మా బస్తీకి వచ్చారు. ఇక మా అందరితో పాటు కలిసి కూర్చున్నాడు. అలాగే చాయ్ కూడా తాగాడు. అవునా? చాయ్ తాగాడా? ఇంకా ఇంకేం చేశాడు? నోర్మాయ్, అసలు మేము చాయ్ నీళ్ల గురించి వినడానికి కూర్చున్నామా? ఆయన ఏం చెప్పాడో అది చెప్పు. ఆయన ఏం చెప్పారంటే
ఈ సూర్యాస్తమయం తర్వాత మేమంతా స్టేషన్కి వెళ్లే దారిలో కూడలు ఉంది కదా, అక్కడ మేమందరం కలవాలని. అలాగే ఆయన మా అందరినీ సభకు తీసుకెళ్తానన్నారు. లేదు 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 డేవిడ్ సార్, మీరు అసలు ఏం మాత్రం కంగారు పడకండి. బస్సులో నుంచి ఎవరు వెళ్ళడానికి వెళ్ళలేదు, అర్థమైందా? సాహెబ్ మీకేమనిపిస్తుంది? భీమ్ బస్తీలో కొందరు డేవిడ్తో చేయి కలిపిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు వెళ్లి డేవిడ్ దగ్గర మనం సూర్యాస్తమయం తర్వాత కూడలి దగ్గర వాళ్ళని కలవమన్నామని చెప్తే డేవిడ్ వాళ్ళని ఆపుతాడు కదా. ఆపలేడు. డేవిడ్ ఏమనుకుంటాడంటే 5-6 ఏం చేస్తారులే అని. డేవిడ్ ఆంగ్లేయ ప్రభుత్వంలో అధికారం చెలాయిస్తున్నాడు. తనకు తన హోదా, పదవి, అలాగే అధికార అహంకారం ఉండొచ్చు. 5-6 వచ్చినా కూడా ఏం చేయగలరు? అదే కదా నాకు తెలిసింది. దామ్నే గారు మా జాతి కోసం చాలా మంచి విషయాలు చెబుతాడంట. పైగా అంతా ఏమంటారంటే ఆయన మా జాతి వాళ్ళందరికీ బతకడం నేర్పిస్తాడంట. ఎవరికి తెలుసు, ఆయన డబ్బు సంపాదించడం కూడా నేర్పిస్తాడేమో. ఇక భీమ్కు మద్దతిచ్చే వాళ్ళంతా ధర్నాలోనే కూర్చున్నారు. ఆనంద్ ఇంకా లక్ష్మిని వదిలేస్తే అందరూ వాడికి విరోధులే. ఇక అందరూ ఆ సభకు వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నారు. అలాగా వెళ్ళండి. అలాగే అయ్యారు, వస్తాను. లోనే ఈ ఇసుక కిందకి జారిపోతుంది. దాంతో మీ అందరి ఆట ముగిసిపోతుంది. సార్, నిజానికి భీమరావు గురించి మేము చాలా విన్నాం. పదునెక్కువని, తెలివైన వాడని, ప్రతి పోరాటంలోనే గెలుస్తాడని. కానీ ఇంత పెద్ద మూర్ఖుడని మేమైతే అనుకోలేదు. కాసేపట్లోనే సైన్యం ఇక్కడికి వస్తుంది. ఇక వీళ్ళందరి రూపురేఖలు మారిపోతాయి. ఇక తను మౌనంగా నిలబడి ఉంటాడు. సరే, ఇతని స్థానంలో మేముంటేనా కాళ్ళ మీద పడేవాళ్ళం, క్షమాపణ చెప్పేవాళ్ళం. కానీ ఇతని కారణంగా అతని ముసలి తండ్రి, అత్త, భార్య, పిల్లలు అందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మీరిద్దరూ స్టేషన్కి వెళ్ళండి. అలాగే నిశ్చింతగా ఉండండి. ఈ రోజు వాళ్ళు 10,000 మంది సైన్యాన్ని తీసుకొచ్చినా కూడా అయినా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఏదో ఒకటి మాట్లాడు భీమ్రావ్. ఈ బారిస్టర్ కలలు కంటూ ఉండే భీమ్రావ్ మా ఇద్దరు కానిస్టేబుల్ పరిహాసానికే జవాబు చెప్పలేకపోతున్నాడు. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎప్పుడైనా ఎవరి మీదైనా నమ్మకాన్ని పెట్టుకున్నారా? నేను పెట్టుకున్నాను. నాకు ఎప్పటిదాకా నమ్మకం ఉందో అప్పటిదాకా అనిపించేది ప్రపంచం మొత్తం మాదేనని, అలాగే గెలుపు కూడా మాదేనని. మీరందరూ ఇక్కడే ఆగండి. ఇప్పుడు చెప్పండి, మేమంతా మా జాతికి అలాగే న్యాయానికి ఎప్పుడు తోడుగా ఉంటాం. మేమంతా మా జాతికి అలాగే న్యాయానికి ఎప్పుడు తోడుగా ఉంటాం. మేమంతా మా జాతికి అలాగే న్యాయానికి ఎప్పుడు తోడుగా ఉంటాం. ఇదంతా ఆపేయండి. మీరందరూ మీ కళ్ళకున్న గంతల్ని విప్పండి. అరే హితేషనా, మనం ఎక్కడికి వచ్చాం? దామ్నే గారు, అసలు మీరు మా అందరినీ ఎక్కడికి తీసుకొచ్చారు? మీరే చెప్పారు కదా, మీ జాతికి అలాగే న్యాయానికి తోడుగా ఉంటారని. ఇక మీ జాతి కూడా ఇక్కడే ఉంది, అలాగే న్యాయం కూడా ఇక్కడే ఉంది. కళ్ళు తెరుచుకుని మీరిక్కడికి వచ్చేవాళ్ళు కాదు. అందుకే కళ్ళకు గంతలు కట్టి తీసుకురావాల్సి వచ్చింది. ఇలాంటి 7-8 మందిని తీసుకొస్తే పెద్ద తేడా ఏముంటుంది? 100-200 సైన్యం వచ్చి మీ అందరినీ అంతం చేసినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది.
అయితే మీరు కూడా అంతమైపోతారు. వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడానికి లక్ష్యం ఇదొక్కటే కాదు. వీళ్లకు తెలియాలి వీళ్ళు ఇక్కడ ఉండటం మంచిదని. తమ జాతికి చెందిన ఆర్తికి, తమ జాతికి చెందిన భీమ్కు సహాయం చేయడం మంచిదని. జోకు, ఈ దామినే గారు మనందరినీ ఇరికించేశారు. అరే హితేష్ అన్న, శాంతంగా ఉండు. ఇక ఏం జరుగుతుందో అది జరగని. నిజానికి వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడానికి లక్ష్యం ఏంటంటే, ఒకవేళ మీరు మీ సైన్యాన్ని రప్పించుకుని వీళ్ళందరినీ చంపించే ప్రయత్నం చేస్తే సమాధానం ఏం చెప్తారు మీ పైనున్న అధికారులకి? ఒకేసారి అంతమందిని ఎందుకు చంపించారంటే అందరికందరూ దేశద్రోహులని మీరు రుజువు చేయలేరు. ఇక ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరూ నాకు తోడున్నారు. ఇక అందరూ కలిసి చెప్తున్నారు ఆర్తి నిర్దోషి అని. చూడండి దామినే గారు, నేను కేవలం ఒక కీలుబొమ్మనంతే. డేవిడ్ సార్ నాకంటే పెద్ద పోస్ట్లో ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడో నేను అదే చేశాను. తెలుసు, నిజానికి వ్యక్తి ఇంకొకరు చెప్పినట్టు నడుచుకోవడం మంచిది కాదు. ఏది ఒప్పో తనదే చేయడం చాలా మంచిది. ఇక ఒప్పు అనేదే ఎప్పుడూ మంచిదే అవుతుంది. మీరందరూ ఆర్తిని తీసుకెళ్లొచ్చు. ఇంటికి పద. గొప్పవాళ్ళు అలాగే వాళ్ళ మాటల్ని నమ్మలేదు. చెప్పు, నాకేమనిపించిందంటే ఈ దామ్నే గారు ఏదైనా డబ్బు గిబ్బు సంపాదించడానికి అలాగే బతికే పద్ధతి వివరిస్తారని. కానీ నేరుగా తీసుకెళ్లి భీమరావు ఎదురుగా నిలబెట్టాడు. జోకు, ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. నాకు చాలా కోపం వస్తుంది. అయ్యో హితేష్ అన్న, మీరు అలా అనకండి. ఆయన భీమ్ ఎదురుగా నిలబెట్టాడు, అందులో తప్పేముందని? ఇక భీమ్ ఏం చేశాడో అది ఒప్పే చేశాడు. అసలు ఆర్తి విషయంలో అంత పెద్ద అన్యాయం జరిగింది. ఇక భీమ్ కేవలం తనకు సహకరించాడంతే. అవునా, ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు భీమ్ పక్కన చేరిపోయావు కదా హితేష్ అన్న. అందుకే ఆ రోజు రమ ఇంకా భీమ్ చెప్పారేమో జనార్దన్ పనిలోకి రావడం లేదని. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, ఇతను భీమ్ వైపు వెళ్లిపోయాడని. నిన్నే ఏదో చెప్పు. నువ్వు కూడా భీమరావు పక్కన చేరిపోయావా? ఎలాగో ఆనంద్ ఇప్పుడు భీమ్కు వ్యతిరేకంగా మారిపోయాడు. కొంపదీసి నువ్వు ఆనంద్కు బదులుగా భీమ్కు అన్నయ్య కావాలనుకోవడం లేదు కదా? చూడు, నేను మీకు ముందే చెప్పాను, అలాగే ఇప్పుడు చెప్తున్నాను. నేను ఆ విషయంలో మీ ఇద్దరిని వ్యతిరేకించాను. ఆర్తికి సహకరించకూడదు అనే దాన్ని. అది కాకుండా నేను ఎప్పుడు భీమ్ ని వ్యతిరేకించాను, అలాగే ఇప్పుడు కూడా. అయితే చెప్పు, పొరపాటున భీమ్కు సహకరించి పాపం చేశానని. లేదు హితేష్ అన్నా, పొరపాటున పాపం కాదు. భీమ్కు సహకరించినందుకు పొరపాటున పుణ్యం చేసిన వాడయ్యాడు. ఏమైనా చెప్పాలనుకుంటే ఇది చెప్పండి. నేనెప్పుడు భీమ్కు సహకరించాలనుకునేదాన్ని, కానీ జోకు భయం వల్లనే తనకు సహకరించలేకపోతున్నాను. కానీ ఇప్పుడు చూడు, నిన్న జోకునే స్వయంగా భీమ్ పక్కన నిలబడిపోయాడు. జనార్దన్, నువ్వు పూలి అని వదిలే. ఒకవేళ మన ముగ్గురు కలుసున్నామంటే జీవితమంతా భీమును పటిష్టంగా వ్యతిరేకించగలుగుతాం. అవును, ఒకవేళ నువ్వు మాకు తోడుంటే గట్టిగా చెప్పు, భీమ్కు సహకరించి నేను చాలా పెద్ద పాపం చేశాను అని చెప్పు. ఒక్కసారి గట్టిగా చెప్పు, నువ్వు పెద్ద పాపం చేశావని. అప్పుడు మేము నమ్ముతాం నువ్వు మాకు తోడుగా ఉన్నావని. అవును, చెప్పు. నిన్నే చెప్పు. నీ వల్ల పాపం జరిగిందని చెప్పు. త్వరగా చెప్పు. మౌనంగా ఎందుకున్నావో చెప్పు. మీరందరూ ఇలా చేయకండి. మేనేజర్ గారు, మీరు
అసలు అసలు మీకేమైంది? పాపాలకు శిక్ష. ఆర్తి ఎప్పుడు నన్ను అన్నయ్య అని పిలిచేది. నేను తన మీదే నిందలేశాను. డబ్బు మీదున్న ఆశతో, నా ఉద్యోగం పోకూడదన్న దురాశతో ఈరోజు అదే బాస్ నన్ను ఇలా కొట్టి బయటకు గెంటేశాడు. నేను అర్థం చేసుకోగలను. నిజానికి మనిద్దరి విషయంలో జరిగింది ఒక్కటే. అందుకే ఇప్పుడు ఈ పోరాటం మీ ఇద్దరిది. మీరన్నది నిజమే. ఈ పోరాటం మనిద్దరిది. అలాగే నేను డేవిడ్ సార్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను. ఇది ఇంకా చాలా మంచిది. ఇక ఈ పోరాటంలో మనం ఖచ్చితంగా గెలుస్తాం. నేను ఈ విషయం తొందరలోనే దామ్నే గారికి కూడా చెప్తాను. చూడండి మేనేజర్ గారు, మీకు ప్రమాదం ఏర్పడొచ్చు. అందుకే డేవిడ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందు మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. రామ్జీ, నేను రాత్రంతా నొప్పితో బాధపడ్డాను, ఆలోచించాను. ఇక ఆ తర్వాతే పొద్దున్నే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నాకు ఎవ్వరి భయం లేదు. అయినా కూడా నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆంగ్లేయుల కోసం చాలా పనిచేశాను. ఇప్పుడు నా దేశం కోసం, నా వాళ్ళ కోసం పనిచేస్తాను. ఒకవేళ మీకు ఒప్పనిపిస్తే కొన్ని రోజులు మీరు మా దగ్గరే ఉండండి. ఇది నేను దీనికోసమే ఎదురు చూస్తున్నాను. నేను లేనా చాకరీ చేయడానికి? ఇప్పుడు నేను ఇతని కోసం కూడా వంట వండుతూ ఉంటాను. ఏం తింటారో అది కూడా చెప్పేసేయండి. ఇంట్లో విందు ఏర్పాటు చేస్తాను. మీరు ఇప్పుడు మాటలను అస్సలు పట్టించుకోకండి. మీరు రండి, ఇక్కడ కూర్చోండి. రండి 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 రండి. దామ్నగర్తో మాట్లాడారా? మాట్లాడాను. ఇక ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు మన దగ్గర ఎన్ని కాగితాలున్నాయో డేవిడ్ సార్ మీద కేసు పెట్టడానికి అవి సరిపోతాయన్నారు. ఇది మనందరి గెలుపు. ఈ పోరాటం కేవలం గెలుపు వరకే కాదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నాకు ఆ నిర్ణయంలో మీ అందరి సహకారం కావాలి. అందరిది. ఎలాంటి నిర్ణయం ఆర్తి? ఏంటంటే, నా కోరిక ఏంటంటే, నా బిడ్డ కూడా ఒక సాధారణ బిడ్డలాగే పుట్టాలని, తండ్రి పేరు దక్కాలి. ఆ పోరాటం వేరు. ఇక మిగతా తల్లులు తమ బిడ్డల కోసం ఏమేం చేస్తారో అవన్నీ కూడా మీరందరూ కలిసి నా బిడ్డ కోసం చేయాలని. మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు. నేను సంతోషంగా అయితే లేను, కానీ నేను నా బిడ్డ క్షేమం కోసం నా కోరిక ఏంటంటే, ఈరోజు సాయంత్రం మన అందరం కలిసి సంతోషాలు జరుపుకోవాలని, నాకు శ్రీమంతం జరగాలని, నేను తల్లిని కాబోతున్నానని అనుభూతిని ఆస్వాదించాలి. చాలా ఎక్కువైంది. శోభా, నీ చెల్లెల్ని ఇక్కడి నుంచి పంపించు. ఇక్కడ ఆంగ్లేయుల అధికారితో పోరాడుతుంది. మీ ముందు నుంచే భయపడుతున్నావు. అసలు ఆంగ్లేయులు మనల్ని ఎప్పుడు అంతం చేస్తారో ఏమో. ఇక ఈమె సంతోషాలు జరుపుకుంటుందట.
ఇది చుట్టుపక్కల ఉన్న సమాజానికి తెలిసిపోతేనో? ఏం తెలుస్తుంది? ఏంటా పెళ్లి కాని పిల్ల సీమంతం చేసుకుంటోంది అని మన పరువంతా మట్టి పాలైపోతోంది. ఇక మిగతా వాళ్ళంతా ఏం చేస్తారో అది వేరే సంగతి. ఎవరెవరు ఆర్తి సీమంతంలో పాలు పంచుకుంటున్నారో వాళ్ళు పాలు పంచుకొని ఇంకెవరికి పాలు పంచుకోవాలని లేదో వాళ్ళు రాకండి. నేనైతే ఆర్తి సీమంతానికి ఆర్తికి తోడుగా ఉంటాను. నేను తోడుగా ఉంటాను. నేను కూడా. నేను కూడా తోడున్నాను. అలాగే మేం కూడా తోడున్నాం. అలాగే మేం. నేను కూడా తోడున్నాను. నేను తోడుగా లేను. అవును, నేను కూడా లేను. ఆనంద్, నువ్వు ఇంకా లక్ష్మి ఏం చేయడం మంచిది? చూడండి, ఏం చేయడం మంచిదో అలాగే ఏం చేయడం మంచిది కాదో అవన్నీ మీరంతా చూసుకోండి. నేను పని వెతుక్కోవడానికి వెళ్ళాలి. ఇక ఆర్తి గారు మమ్మల్ని క్షమించండి. ఈ రోజు సాయంత్రం ఈ విందులో మేం పాలు పంచుకోలేం. కానీ ఎందుకు లక్ష్మి? కేవలం రాలేమంతే. లక్ష్మి, నువ్వు పని వెతుక్కోవడానికి వెళ్ళు. ఆగు లక్ష్మి. ఆనంద్, మీ ఇద్దరి మనసులో ఏమనుకుంటున్నారు? ఏదైనా అడిగినా కూడా ఎలాంటి జవాబు ఇవ్వడం లేదు. ప్రతి విషయంలో అందరికీ విడిగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. ఎందుకు? దేనికోసం? లక్ష్మి, నీకు పని వెతుక్కోవడానికి వెళ్ళమని చెప్పాను కదా. ఆనందన్నయ్య, మనం ఒకసారి మాట్లాడుకోవడం మంచిదనిపిస్తోంది నాకు. అంత అవసరం లేదు భీమ్. నేను రమాతో మాట్లాడాను. లక్ష్మి కూడా మాట్లాడింది. నువ్వు రమానే అడుగు. ఇప్పుడు ఇంట్లో నాకు చాలా పని ఉంది, వెళ్తాను. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా ఆయన ఎలా వెళ్తున్నాడంటే, ఇక ఇన్స్పెక్టర్ ఆయన ఎలా తీసుకెళ్తున్నాడంటే, ఒకవేళ ఆ డేవిడ్ చెప్పులు వదిలేస్తే ఆ చెప్పుల్ని తన నెత్తిన మోసుకుంటూ వెళ్తాడన్నట్టుగా. ఏ హితేష్ బాబాయ్, పిచ్చి పిచ్చిగా వాక్కండి. నోరు మూసుకుని ఉంటే అది మీకే మంచిది. లేదంటే ఈ రాయితో మీ తల పగల కొడతాను. దీపక్, దీపక్, రాయి వదులు. చూడు, తర్వాత కొడదులే బాబు. ఈ దేశాన్ని ఎక్కడే ఉంటాడు కదా. ముందు ఈ విషయం చెప్పు, విందు సంగతి ఏమైంది? ఈ నందు, మనోహర్, దలియమ్మ ఎవరెవరు విందు ఆలోచనతో ఖాళీ కడుపుతో ఉన్నారో వాళ్ళ గతేం కావాలి? జనార్దన్ బాబాయ్, మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇతరుల కష్టాల్లో మీరు సంతోషాన్ని వెతుక్కోవడం మొదలెట్టారా? నేను చెప్తున్నాను వినండి. మీ అలవాటు మిమ్మల్ని ఎందుకు కొరగాకుండా చేస్తుంది. మీకు ఆర్తి గారికి సహకరించాలని లేకుంటే సహకరించకండి. తన పక్కన నిలబడాలని లేకుంటే నిలబడకండి. ఆమెను వ్యతిరేకించాలనుకుంటే వ్యతిరేకించండి. కానీ ఇలాంటి మాటలు మాట్లాడి ఆమె బాధను మాత్రం ఇంకా పెంచకండి. ఎందుకో వాళ్ళిద్దరూ కొంచెం
మారిపోయినట్టుగా కనిపిస్తున్నారు. మాట్లాడడానికి వెళ్తే జవాబు ఇవ్వడం లేదు. వాళ్ళిద్దరూ మనతో ఎందుకు ఇలా ఉంటున్నారంటావు? తెలియదు నాన్న. రమ కూడా ఇదే అడగడానికి వెళ్ళింది, కానీ తనకు కూడా అన్నయ్య ఏమీ చెప్పలేదు. కేవలం ఏం చెప్పాడంటే మేమిద్దరం భీమ్ ఇంకా రమల మార్గంలో నడవాలనుకోవటం లేదని. ఆహాహాహా. వాళ్ళిద్దరు చెప్పింది అక్షరాల నిజం. నాకొక విషయం చెప్పండి, మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఆ విషయం గురించి ఎందుకంత ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఆ డేవిడ్ కంటే ఎక్కువ మీరిద్దరే నాకు క్రూరుల్లా కనిపిస్తున్నారు. పిచ్చి పిచ్చిగా వాక్కు. ఎప్పుడు నోరు తెరిచినా విషయాన్నే కక్కుతావు. కొంచెం నోరు మూసుకునుండు. నోటికి కొంచెం విశ్రాంతి ఇవ్వు. నోరు మూసుకునే ఉంటాను. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నా విషయంలో ఇలాగే ప్రవర్తిస్తున్నారు మీరు. నా మాట ఎవ్వరూ వినడం లేదు. ఆ డేవిడ్ ఆర్తి చెప్పింది పూర్తిగా అయినా విన్నాడు కదా, ఆ తర్వాతే వెళ్ళిపోయాడు. మీరు నన్ను మాట కూడా మాట్లాడనివ్వడం లేదే. ఇది నాకు అన్యాయం కాదంటావా భీమ్? నువ్వు కూడా ఏం మాట్లాడవేంటి? మాట్లాడు భీమ్, ఏదోటి మాట్లాడు నువ్వు నాతో. మీరు మాట్లాడండి. నేను ఎలాగో మాట్లాడతాను, అది నిజమే మాట్లాడతాను. ఆ డేవిడ్ ఆర్తిని ఎలా అయితే బంధించి ఉంచాడో మీరిద్దరు కూడా అందర్నీ అలాగే బంధించి ఉంచాలనుకుంటున్నారు. ఆనంద్ ఇంకా లక్ష్మి ఆ బంధనంలోంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అది మీకు ఇబ్బంది. అది ఎంత ఇబ్బందిగా ఉందంటే వాళ్ళిద్దరినీ మళ్ళీ మీరు బంధించాలనుకుంటున్నారు. అందుకోసం మీరిద్దరూ కలిసి యుద్ధ రీతిని తయారు చేస్తున్నారు. అయిపోయిందా? ఆ నాకు తెలుసు నువ్వు ఎలాంటిదేదో మాట్లాడతావని. మేమేమి యుద్ధ నీతి తయారు చేయడం లేదు. కేవలం కొంచెం బెంగగా ఉందంటే. ఒకవేళ లక్ష్మి ఇంకా ఆనంద్కు కొత్త సమస్య ఏమైనా వచ్చిందేమోనని. మీరన్నది నిజమే నాన్న. ఎలాగూ అన్నయ్య ఇంకా వదిన తమ సమస్యల గురించి ఎప్పుడూ చెప్పరుగా. అన్ని దాచిపెట్టే ఉంచేస్తారు. అప్పుడు ఈ బస్తీలో వాళ్ళు అగ్రిమెంట్ కూలీలుగా మారి వెళ్తున్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు సమస్యలోనే ఇరుక్కుపోయి ఉన్నారు. కానీ అన్నయ్య చెప్పలేదు, అలాగే వదిన కూడా చెప్పలేదు. ఆ రోజు మీ అందరికీ అబద్ధం చెప్పాను. బాలాబాబుతో పాటు నేను పని వెతుక్కోవడానికి వెళ్ళలేదు. కొంకన్కి వెళ్ళాను. ఆయన్ని కలిసి ఒప్పించడం కోసం వెళ్ళాను. ఆయన నాతో పాటు అగ్రిమెంట్ కూలీగా మారి విదేశాలకు రావాలని, అలాగే మీ అందరి మీదున్న మా భారం కూడా తగ్గించుకోవచ్చని. ఒక్క ఈ విషయంలోనే భయంగా ఉంది. ఈసారి కూడా వాళ్ళు ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నారేమోనని. లేదు 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 లేదు, వాళ్ళిద్దరూ ఏమాత్రం సమస్యలో పడనే లేదు. కానిప్పుడు మీరిద్దరూ బలవంతంగా సమస్యల్ని సృష్టించి వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండి. భీమ్, భీమ్, రమాని ఎక్కడైనా చూసావా? లేదు. బయట కూడా లేదు, ఇంట్లో కూడా లేదనుకుంటే మరెక్కడికి వెళ్ళింది? అక్కడ ఆర్తికి శ్రీమంతం కార్యక్రమం ఉంది. అందరూ తన కోసమే ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు? లేదు, మీరేం బెంగపడకండి, నేను చూస్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. వాళ్ళిద్దరి కారణంగానే నేను ఈ రోజు చూడ్డానికి బతుకున్నాను. అవును, నిజమే. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మేమిక్కడున్నాం. ఇదిగో వీళ్ళిద్దరు కూడా వచ్చేశారు. కూర్చో తల్లి. కూర్చో ఆర్తి. ఇక మేము ఆర్తికి శ్రీమంతం కార్యక్రమం మొదలు పెడతాం. ఈమె కొంగులో మిఠాయిలు ఇంకా పళ్ళు నింపుతున్నాం. దీన్ని సంస్కృతి అంటారు. ఎందుకంటే ఈమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం. ఇక ఆ తర్వాత తినడం, తాగడం, ఆడటం, పాడడం అన్నీ ఉంటాయి. ఎంతగా అరవగలవారు, కానీ అంతకంటే 1000 రెట్లు ఎక్కువ శబ్దం దెప్పి పడుపుల్లో ఉంటుంది. అందరూ తనని దెప్పి పొడిచినప్పుడు
ఆర్తి తన జీవితంలో బతకడానికి బోలెడని మార్గాలు ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ మంది మిమ్మల్ని ఆపడానికి ఉంటారు. మీ తల్లి ప్రేమ పటిష్టమైంది నేను ఒప్పుకుంటాను, కానీ ఈ బిడ్డ పెరిగి పెద్దయ్యాక ప్రతి వీధిలో కూడలిలో తన పుట్టుక గురించి ప్రశ్నలేస్తారు. అకారణంగా తనని తిడతారు, కొడతారు. అప్పుడు మీ తల్లి ప్రేమ బలహీనపడుతుంది. ఇక ఆ రోజు మీరే స్వయంగా ఆలోచిస్తారు, నేను వీడి గొంతు నిలిమి ఎందుకు చంపేయలేదని. అందుకే నేను చెప్తున్నా, ఈ బిడ్డను చంపేయండి. ఏంటి? అసలు మీరు ఏమంటున్నారు? అయినా అన్నింటికంటే ముందు మీరెవరో అది కూడా చెప్పండి. అసలు ఇతనెవరు? ఎవరతను? ఆ బిడ్డను చంపేయమని తను ఎందుకు చెప్తున్నాడు? తను డేవిడ్ సార్ మనిషి కాదు కదా. మీరు ఆ డేవిడ్ మనిషే కదా, అందుకే మమ్మల్ని